చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను, నిద్ర పట్టేది కాదు. డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇంజక్షన్లు చేయించారు, సెలైన్ల మీద బతికాను. ఇంకా నేను తాగకుండా ఉండలేనేమో, దాని బదులు చచ్చిపోవడమే బెస్ట్. మా అమ్మగారికి ఏమో మాట ఇచ్చేసాను, మా అమ్మగారికి మాట ఇచ్చి మళ్ళీ ఆ పని చేస్తే చాలా దారుణమైన పరిస్థితి వస్తాయి కాబట్టి నేను మానలేకపోతున్నాను, త్రాగకుండా ఉండలేకపోతున్నాను కనుక చచ్చిపోదాం అనుకున్నాను సార్. ఆ చచ్చిపోదాం అనుకున్న సమయంలో దేవుణ్ణి అడిగానండి, అయ్యా నేను మారాలి అని అనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను, కాబట్టి నేను మారడం అనేటువంటిది సాధ్యం కాకపోతే నన్ను తీసేసుకో. ఒకవేళ నేను మారడం అనేటువంటిది నీకు ఇష్టమైతే నా మార్పుకి దయించి సహాయం చేయి, మారడానికి సహాయం చేయంటే మారాలి అనుకున్న నా ఆశని ఆయన తీర్చాడు సార్. మారడానికి ఆయన సహాయం చేశాడు. ఉండలేం సార్, ఎవరో ఉండలేం. త్రాగుడు అంత అలవాటు అయిన తర్వాత మానేయడం, ఇప్పుడు ఏ పాపాన్ని విడిచిపెట్టాలన్నా సరే ఆ విడిచిపెట్టాలన్న ఆశ మనకే ఉండాలండి. దానికి తగిన దేవుడి సహాయం కూడా ఉంటే ఖచ్చితంగా ఎలాంటి వాడైనా మారతాడు సార్. నా జీవితంలో మా తల్లిదండ్రులు కూడా రోగ్ అనే పదం ఉపయోగించలేదు. లైఫ్ లో ఫస్ట్ మీరే నన్ను రోగ్ అని పిలిచారు. అలాంటి రోగ్ని ఒక పాస్టర్ గా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. మరి నా దేవుడు ఎందుకు గొప్పవాడు అవడండి? మరి నా దేవుడి బట్టే కదండి నాకు ఇంత ఆధిక్యత, ఇంత గొప్ప ధన్యత వచ్చింది. నేను ఆయన దగ్గర సేవకుడిగా ఉండడానికి నేను అర్హుని అంటారా మీరు చెప్పండి? ఇన్ని పాపాలు చేసి బైబిల్లో చేయొద్దన్న అన్ని చేసినోడిని దేవుడు మార్చుకొని అదే దేవుడి దగ్గర వాడుకుంటున్నాడు. మరి ఆయన గొప్ప దేవుడు అవడా సార్? మరి ఆయన నేను కనపరచనా? మరి